నాగ్పూర్లో అల్లర్లకు పాల్పడిన వారిపై సీరియస్ యాక్షన్ కు దిగింది మహారాష్ట్ర ప్రభుత్వం. విధ్వంసకారులు అక్రమంగా నిర్మించిన ఇంటిపైకి బుల్డోజర్లొచ్చాయి. భారీ బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు. ఇటీవల నాగ్పూర్లో అల్లర్లు జరిగాయి. సీసీటీవీ కెమెరాల ఆధారంగా 104 మంది విధ్వంసకారులను గుర్తించారు. సామాజిక మాధ్యమాల్లో 68 పోస్టులు నాగ్పూర్లో అల్లర్లను రెచ్చగొట్టాయని, వాటికి కారకులైన వారిపై కేసులు పెడుతున్నారు. అల్లర్లకు పాల్పడిన విధ్వంసకారులే ఆస్తుల నష్టాన్ని భరించాలని, వారి నుంచే నష్టపరిహారాన్ని వసూలు చేస్తామని ఇటీవల సీఎం ఫడ్నవీస్ హెచ్చరించారు. అవసరమైతే వారి ఇళ్లపైకి బుల్డోజర్లను ప్రయోగిస్తామని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వార్నింగ్ ఇచ్చారు. అందుకు తగ్గట్లుగానే ఇవాళ బుల్డోజర్లు రంగంలోకి దిగాయి. తాము కూల్చిన భవనాలు, దుకాణాలకు విధ్వంసకారులు పరిహారం చెల్లించకపోతే వారి ఆస్తులను విక్రయించి బాధితులకు అందజేస్తామని తెలిపారు. नागपुर का ये संजय बाग कॉलोनी इलाका है जहां पर उसका घर था, लेकिन एक्शन लिया जाएगा। आपको बता दें कि जो घर है నాగ్పూర్లో అల్లర్లకు పాల్పడిన వారిపై సీరియస్ యాక్షన్ కు దిగింది మహారాష్ట్ర ప్రభుత్వం. విధ్వంసకారులు అక్రమంగా నిర్మించిన ఇంటిపైకి బుల్డోజర్లొచ్చాయి. భారీ బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు. ఇటీవల నాగ్పూర్లో అల్లర్లు జరిగాయి. సీసీటీవీ కెమెరాల ఆధారంగా 104 మంది విధ్వంసకారులను గుర్తించారు. సామాజిక మాధ్యమాల్లోని 68 పోస్టులు నాగ్పూర్లో అల్లర్లను రెచ్చగొట్టాయని, వాటికి కారకులైన వారిపై కేసులు పెడుతున్నారు. అల్లర్లకు పాల్పడిన విధ్వంసకారులే ఆస్తుల నష్టాన్ని భరించాలని, వారి నుంచే నష్టపరిహారాన్ని వసూలు చేస్తామని ఇటీవల సీఎం ఫడ్నవీస్ హెచ్చరించారు. అవసరమైతే వారి ఇళ్లపైకి బుల్డోజర్లను ప్రయోగిస్తామని సీఎం వార్నింగ్ ఇచ్చారు. అందుకు తగ్గట్టుగానే ఇవాళ బుల్డోజర్లు రంగంలోకి దిగాయి. తాము కూల్చిన భవనాలు, దుకాణాలకు విధ్వంసకారులు పరిహారం చెల్లించకపోతే వారి ఆస్తులను విక్రయించి బాధితులకు అందజేస్తామని తెలిపారు.